ఒక సినిమాని మార్కెట్ చేయడంలో రాజమౌళికి తెలిసినంత టెక్నిక్స్ భారతదేశంలో మరి ఏ దర్శకుడికి తెలియదు అని అంటారు. అందుకే ప్రముఖ మేనేజ్మెంట్ కాలేజీలు కూడా రాజమౌళిని తమ కళాశాలలకు ఆహ్వానిస్తూ తమ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఇప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి శిష్యుడు ప్రభాస్ రాజమౌళి మైండ్ను బ్లాంక్ చేసే విధంగా వేసిన ఎత్తుగడకు జక్కన్న షాక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళ్తే, బాహుబలి బందిఖానా నుండి బయటపడ్డ ప్రభాస్ అతి త్వరలో తన సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో 150 కోట్ల భారీ సినిమాను త్వరలో మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ను ఏప్రిల్ నుంచి మొదలు పెడతారని అనుకున్నారు అంతా. అయితే ఈ మూవీ షూటింగ్ ఎవరు ఊహించని విధంగా రాబోతున్న మార్చిలోనే ప్రారంభం కాబోతోందని టాక్. ఈ మూవీకి సంబంధించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను ఒక వారం రోజుల పాటు చిత్రీకరించి ఆ యాక్షన్ సీన్లోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్గా మార్చి ఏప్రిల్లో విడుదల కాబోతున్న బాహుబలి 2 సినిమా థియేటర్లలో ట్రైలర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శింపబోతున్నారని ఫిలిం నగర్ టాక్. దీనివల్ల ప్రభాస్ సుజిత్ల కాంబినేషన్లో మొదలు పెట్టబోతున్న మూవీకి ప్రారంభం నుండే భారీ స్థాయిలో క్రేజ్ రావడమే కాకుండా బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మకమైన భారీ సినిమాను చూడడానికి వచ్చే లక్షలాది ప్రేక్షకులకు ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు సంబంధించిన విశేషాలు చాలా సులువుగా ప్రభాస్ అభిమానులకే కాకుండా అందరికీ తెలుస్తుంది అన్న వ్యూహంలో ప్రభాస్ సుజిత్లు ఉన్నట్లు టాక్. దీంతో బాహుబలి 2 ప్రభాస్ వ్యూహాత్మకంగా తన కొత్త సినిమా ప్రమోషన్ కూడా వాడుకుంటున్నాడనుకోవాలి. ఇదిలా ఉండగా బాహుబలి 2 ప్రమోషన్ను వచ్చే నెల రాబోతున్న ఉగాది పండుగ రోజు నుండి మొదలుపెట్టి సుమారు నెల రోజుల పాటు మీడియా అంతటా బాహుబలి 2 హవా కనిపించే విధంగా దర్శకుడు రాజమౌళి భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి బిగినింగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2 కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని ఊరిస్తున్నాడు జక్కన్న. ఇక సినిమా రిలీజ్ ఏప్రిల్ 28 అఫీషియల్గా చెప్పినా చిత్ర యూనిట్ ఆడియోను కూడా మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆడియో వెన్యూనే ఎక్కడ బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.